పండు రోయ్ కోటిగాడి కంటబడిందో ముద్దుగా ఎవడరాదే అమ్మ ఈడా ఊళ్ళో ఇంకేం మిగలలేదురా కొట్టేయడానికి వచ్చి నా మామిడి పండు మీద పడ్డావు దొంగజాడుగా కొట్టడం కాదురా దమ్ము ఉంటే ఇప్పుడు కొట్టు చూద్దాం రారా చూసుకుందాం ఈ రోజు నువ్వో నేను తేలిపోవాలి కోచ్ చేతిలో కొబ్బరి చెప్పు కొట్టేసి అదవా అదే ఇది మాత్రం కోటి కడదే ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చినట్టు నాకు కూడా ఒక రోజు వస్తుందిరా అప్పుడు చెప్తా హనుమంత కాశీని గజపతి గారి మనుషులు కొడుతున్నారా చేతులు పడిపోను మట్టి కొట్టుకుపోతారా ఏదులు కొన్నావు పాలమ్ముతున్నావు కాసులు వెనకేసుకున్నావు మరి పన్నెవరు కడతారా ఎందుకు కంటాలరా నీకు చూస్తూ గడ్డి పెట్టావా పాలు పితికావా ఉడితో పోసావా లేక పేడలు ఎత్తావా కష్టజీవులు ముష్టి మెతుకులు తినే నీకు మీకే కట్టేస్తానండి పనుపుల రాజు గారు 5 గేదెలు కొంటే 2 గేదెలు ఏనేయండి మీరు కొంచెం దయతలిస్తే అంటే ఏట్రా వాటికి కడుపు రాకపోతే నన్నేం చేయమంటావురా వీడికి బాగా ఎకసకాలు ఎక్కువైపోయినాయి రా ముంచండి రా ముంచండి నా మనవణ్ణి కాపాడే వాళ్ళే లేరా లేరా నేనున్నానే నాయనమ్మా ఒకడే ముగిలేసే ముందు ఆడెన్నెముక ఎవడో తెలుసుకోవాలి కదరా వద్దురా వద్దురా వదిలేరా వాళ్ళని ప్రాణాలతోనే వదిలేస్తాలేరా నువ్వేం కంగారు అడుకో చిల్లర దొంగవు గజ దొంగ ముందు కుప్పిగంతులేట్రా హనుమంతో మొత్తం పెంటపడి చేస్తాడు ఎరా చూడు వద్దంటే ఎన్నావా ఉండే వాళ్ళ బలం ఏంటో తెలిసిందిగా ఇప్పుడు నా సత్తా ఏంటో చూపిస్తా నేనున్నాను ఆయనమ్మా అన్నావు కదరా అబ్బా దీనికేం తక్కువ లేదు ఉత్తర వదిలేంటి అన్నావా ఇప్పుడు చూడరా అడు పన్నే కట్టాలా ఈ పాక వేయాలా ప్రతి దాంట్లో ఏడాడతావు పెంటపడి చేస్తావు నాకు కొట్టడం రాకపోవచ్చు కానీ బా కొట్టేయటం వచ్చి రోయ్ పుల్రాజు గారి దగ్గర కొట్టేసావా వెళ్ళి దమ్మి తోడినట్టుకు వచ్చి సరే పద అడ్మిట్ ఇంట్లో లెటర్ పాలు ఎక్కువ పోయాలంట పద పోయేదాం అయితే నువ్వు వెళ్ళిపోయిరా దానికి నేనెందుకు నీకెంక ఎలగలేదా వేసాకాలం వచ్చింది ఓ సంబంధం తెచ్చావులే పద పద ఈసారి కూడా ఇలా చేసావేంటమ్మా అంత మొండి పట్టు పడితే ఎలా చూడు నేనింతే ఇక మీద నాకేదైనా సంబంధం తీసుకొస్తే నా గురించి కాస్త చెప్పి తీసుకురా. ఏంటో ఈ దూరం. ఏంటి ఇది కూడా దొబ్బేసిందా?
నా మీద నోరేసుకుని పడిపోయిన ఊర్లో వాళ్ళు అందరి మీద పడిపోతే ఊరుకుంటారండి మరి. చదువుకి పనికిరాని నాలిక సంఖ నాకడానికి పనికొచ్చిందంట. ఈడే మనకు చెప్పాలి. ఆయన ఎవరైనా సావిత్రిని చేసుకుందాం అనుకుంటారు కానీ సూర్యకాంతం చేసుకుందాం అనుకుంటారేంటే? ఆ? ఎక్కువ మాట్లాడితే ఇంట్లో నుంచి గంటేస్తా. చెప్పాడికి తేరగా తిండి వస్తుంటే తెలియట్లేదు ఎదువుకి. దొండకాయ కూర, చింతపండు రసం ఏంటి ఇటుకే? ఇది పెట్టడమే ఎక్కువ. మూసుకొని తిను. మీరు మళ్ళీ మొదలెట్టారా? ఇదిగో దీనికి పెళ్లి చేయాలంటే రెండే మార్గాలు. ఒకటి, దీన్ని నోరు మూసి మూగదని చెప్పి ఎవడో ఒకటికి ఇచ్చి కట్టబెట్టేయాలి. రెండు, ఏ చోటోడినో చూసి చేతులు దులిపేసుకోవాలి. నువ్వు నోరు మూసుకోరా, అంతా నీ వల్లే వచ్చింది. అసలు నువ్వు తిన్నగా ఉండుంటే. ఇప్పుడు ఆడేం చేశాడు? ఆ? వచ్చిన పని అయిందిగా, ఇంకెళ్ళు. అబ్బో, అక్కగారు తమ్ముణ్ణి ఎన్ని మాటలైనా అనొచ్చు, మేమంటే మాత్రం పొడుచుకొచ్చేసింది. మాకెందుకులే. ఎరా సంతలో ఎంకలక్ష్మి చేతి గడియారం పోయిందంట. నువ్వు గాని కొట్టేసావా? ఏయ్, ఏసాలు కాకపోతే ఈ ఊర్లో గడియారాలు పెట్టుకునే మొఖాలు ఉన్నారేటే? ఊరిని నా మీద పడి అడుగుతారు. అంటే ముళ్ళు లేదే, ముళ్ళు లేదు అదేం చేసుకుంటుందని తెచ్చే. సచ్చినోడా, సచ్చినోడా, నా పరువు తీస్తున్నావు. తగులుతుంది. ఇలాంటి పాడు పనులు చేయదని ఎంత చెప్పండి రా. ఇంకా ఎప్పటికి మారుతావు? యమ్మ. ఆ కాశీగాడు కనీసం పాలేపరం చేస్తున్నాడు. నువ్వెప్పుడు పనికొచ్చి పని చేస్తావో? ఒరే హనుమంతు, నా కడుపే కొట్టావు కదరా. ఇప్పుడు నా చేతి వాట నీ కొంపలో చూపిస్తా. ఏం చేస్తున్నాడు వీడు? చిన్న మొత్తడానికి అంత ముక్కుతున్నావేంట్రా? ఊర్లో ఏంటో ఏది పోయినా నన్ను వచ్చి అడుగుతుంటే సిగ్గేస్తుందిరా. ఎప్పటికి బాగుపడతావో ఏంటో. మనం మరీ ఇంత ఈక. వారిని ఇంట్లో కూడా డ్యూటీ దిగలేదు ఏంట్రా నువ్వు? మా గురుగారి పేరెట్టుకుని ఆయన పరుగు తీస్తున్నావు కదరా. దొంగ 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 ఏయ్, ఏయ్, అంజమ్మా. అరే, డబ్బులు తీసుకెళ్లి పన్ను కట్టాయి. ఏ డబ్బులే? పోపులు డబ్బా నుంచి నూకేసావే అయ్యి. నేను ఒకేనా? ఎవరైనా ఇంటే సొంత అక్కేలా అందరు. ఎవడికో పోయే కాలం వచ్చినట్టుంది. ఎరా వినిపించిందా? కట్టేతన్లే. అనాదిగా వస్తున్న మన ఊరి కట్టుబాట్ల ప్రకారం ఊర ఊది ప్రస్తుత పాలెగాన్ని పోటీకి సవాలు చేసిన మల్ల సింహాద్రి ఒకవైపు, ఇంకోవైపు అంజనాద్రి భీముడు, ఓటమి లేని వీరుడు సింగరాయ కొండ గజ. పాపం 10 ఏళ్ల క్రితం వీళ్ళు అయ్యేలాగే గజపతి గారి మీద పోటీ దిగి పోయాడు. అవసరం ఇంటికి. నా బిడ్డనే చేయకండి. అయ్యా, నా బిడ్డను వదిలేండి అయ్యా. మీ కంట పడవయ్యా. మేము ఊరు వదిలిపోతామయ్యా. అయ్యో, ఇంటర్నల్ ఇంజరీస్ అయ్యాయి. పక్కూర్ హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. బండి కట్టండి. గజపతి గారు, గజపతి గారు, గజపతి గారు, గజపతి గారు, గజపతి గారు, గజపతి గారు. ఎవరు వర్దిల్లాలి?
పోటీ పేరుతో ఎదురు తిరిగిన వాళ్ళని చంపేవాడా? ఏ అమ్మాయి, ఊరి పాలిగాడి గురించి అలానైనా మాట్లాడేది? ఊరి కట్టుబాట్లు తెలుసుకొని మసులుకో. పాలెగాడా? ఇప్పుడు పాలెగాడేంటి? ఎప్పుడో బందిపోట్ల నుండి ఊరికి రక్షణ కోసం పెట్టుకున్నాం. ఈ మధ్య కాలంలో మీరెవరైనా బందిపోట్లను చూసారా? మీరు చూసారా? మీరు చూసారా? మరి ఎవరి నుండి రక్షణ కోసం పన్ను చెల్లిస్తున్నాం? ఊరు కోసం మీనాక్షి ఎంత ఆలోచిస్తుందిరా. ఎంతైనా తన బంగారమే. అందుకే దొంగలు పడ్డాయి. ఉమ్?